కేటీఆర్ పై విమర్శల సందర్భంగా నాగచైతన్య సమంత విడాకులను ప్రస్తావించి వివాదంలో చిక్కుకున్నారు మంత్రి కొండా సురేఖ. ఒక తప్పును సరిదిద్దుకోబోయి మరో తప్పు జరిగేలా ఆమె వ్యవహారం రచ్చకెక్కుతోంది. ఇప్పటికే నాగార్జున వేసిన పరువు నష్టం దావా కోర్టులో నడుస్తుండగా అర్ధరాత్రి ఆమె సంచలన ట్వీట్ చేశారు. మరి ఈ ట్వీట్తో ఈ వివాదం ముగుస్తుందా లేదా అసలు ఆ ట్వీట్ ఏంటి? హీరో నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను మంత్రి కొండా సురేఖ ఎందుకు ఉపసంహరించుకున్నారు? గతంలో తాను చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడెందుకు విచారం వ్యక్తం చేశారు? అసలు మొత్తంగా ఆ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. మంత్రి కొండా సురేఖ అక్కినేని నాగార్జున వివాదం ఎపిసోడ్ కీలక మలుపు తిరిగింది. కొండా సురేఖ వ్యాఖ్యలపై ఇప్పటికే నాగార్జున పరువు నష్టం దావా వేయగా ప్రస్తుతం అది కోర్టులో నడుస్తోంది. ఈ క్రమంలో మంత్రి అర్ధరాత్రి సంచలన ట్వీట్ చేశారు. గతంలో నాగార్జున కుటుంబంపై తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నట్లు అర్ధరాత్రి ట్వీట్ చేశారు. నాగార్జున వేసిన పరువు నష్టం దావా నేపథ్యంలో మంత్రి చేసిన ఈ పశ్చాత్తాప ప్రకటన చర్చనీయాంశమైంది. టాలీవుడ్ ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ఫ్యామిలీ గురించి తాను గతంలో చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ పశ్చాత్తాపాన్ని ప్రకటించారు. తాను గతంలో చేసిన వ్యాఖ్యలు నాగార్జునను కానీ వారి కుటుంబ సభ్యులను కానీ బాధ పెట్టాలనే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. తన వ్యాఖ్యలతో ఏదైనా అపార్థం కలిగితే తాను చింతిస్తున్నారని, వాటిని ఉపసంహరించుకుంటున్నారని మంత్రి కొండా సురేఖ ట్వీట్లో పేర్కొన్నారు. గతంలో హీరో నాగార్జున ఫ్యామిలీపై మంత్రి కొండా సురేఖ తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆమె చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత కూడా వ్యక్తమైంది. బాధ్యత గల మంత్రి హోదాలో ఉన్న ఆమె నైతికతను పట్టించుకోకుండా అక్కినేని నాగార్జున కుటుంబంపై ఆక్షేపణీయ వ్యాఖ్యలు చేయడం, దానికి కేటీఆర్ బాధ్యుడంటూ ఆరోపణలు చేయడంతో కలకలం మొదలైంది. రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు కొండా సురేఖ వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పుబట్టారు. రాజకీయపరమైన వివాదాల్లోకి సంబంధంలేని ఓ కుటుంబ అంతర్గత వ్యవహారాన్ని లాగడం, ఉచితాలను పట్టించుకోకుండా ఇష్టం వచ్చిన ఆరోపణలు చేయడం సరికాదని మండిపడ్డారు. వ్యక్తిగత విషయాలపై మాట్లాడేటప్పుడు బాధ్యతగా, గౌరవంగా ఉండాలని సమంత కూడా సోషల్ మీడియా వేదికగా కొండా సురేఖకు విన్నవించారు. తన విడాకులు పరస్పరాంగీకారం, సామరస్యపూర్వకంగా జరిగాయని, ఎటువంటి రాజకీయ కుట్రకు ప్రమేయం లేదని, తన పేరును రాజకీయాలకు దూరంగా ఉంచాలని కోరారు. మరోవైపు స్వయంగా హీరో నాగార్జున కూడా మంత్రి వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. అంతేకాకుండా ఆమెపై పరువు నష్టం కేసు కూడా దాఖలు చేశారు. ఈ కేసులో పలుమార్లు సురేఖ కోర్టులో హాజరయ్యారు. ప్రస్తుతం ఆ కేసు విచారణ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే అనూహ్యంగా మంత్రి కొండా సురేఖ ఓ ప్రకటన చేశారు. హీరో నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. తాను చేసిన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. హీరో నాగార్జున కుటుంబాన్ని కించపరిచే ఉద్దేశం తనకు లేదని మంత్రి సురేఖ స్పష్టం చేశారు. అయితే వ్యక్తిగత జీవితాలపై ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేయడం, తర్వాత ఎప్పటికోసారి చెప్పడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న కొండా సురేఖ నోటికొచ్చినట్లు మాట్లాడడం, నోరు జారాక పశ్చాత్తాపపడటం పరిపాటిగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. నాగచైతన్య సమంత విడాకుల అంశాన్ని ప్రస్తావిస్తూ మంత్రి కొండా సురేఖ అక్టోబర్ 2024లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంత్రి వ్యాఖ్యలను ఖండించిన హీరో నాగార్జున కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఇప్పటికే ఈ కేసులో హీరో నాగార్జునతో పాటు మంత్రి సురేఖ వాంగ్మూలాన్ని కూడా కోర్టు నమోదు చేసింది. దీనికి సంబంధించి నాంపల్లి ప్రత్యేక కోర్టులో నవంబర్ 13న విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో ఒక్కరోజు ముందు కొండా సురేఖ క్షమాపణలు చెప్పడం ఆసక్తికరంగా మారింది. విచారణకు ఒక్కరోజు ముందు నాగార్జునకు క్షమాపణ చెబుతూ మంత్రి ట్వీట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అన్నదే అసలైన ప్రశ్న. ఇప్పుడు నాగార్జున కుటుంబాన్ని కించపరిచే ఉద్దేశం తనకు లేదని చెప్పినా అప్పట్లో కావాలనే మంత్రి వ్యాఖ్యలు చేశారనే టాక్ నడిచింది. మంత్రి చేసిన వ్యాఖ్యలతో నాగార్జున కుటుంబానికి బాగా డ్యామేజ్ జరిగింది. కేటీఆర్ మీద మంత్రికి కోపం ఉంటే దాన్ని కేటీఆర్కు మాత్రమే పరిమితం చేయాల్సిన సురేఖ అవసరం లేకపోయినా సమంతను, నాగార్జున కుటుంబాన్ని పిక్చర్లోకి తెచ్చారు. మంత్రి వ్యాఖ్యలతో అటు నాగార్జున కుటుంబం ఇమేజ్కి డ్యామేజ్ జరిగింది, ఇటు కేటీఆర్ ఇమేజ్కి కూడా బాగానే డ్యామేజ్ అయింది. అందుకనే నాగార్జున, కేటీఆర్ ఇద్దరూ సురేఖ మీద వేరువేరుగా పరువు నష్టం దావా దాఖలు చేశారు. మంత్రి తాజా ట్వీట్ చూసిన తర్వాత అర్థమవుతోంది ఏంటంటే
ఆమె దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేవని, కేవలం రాజకీయ కోణంలోనే కామెంట్లు చేశారని. అయితే కేటీఆర్ మీద ఆరోపణలతో ఆగకుండా సంబంధం లేని నాగార్జున కుటుంబాన్ని కూడా వివాదంలోకి లాగడంతోనే మంత్రికి సమస్యలు మొదలయ్యాయి. కోర్టు విచారణలో తాను చేసిన ఆరోపణలకు మంత్రి సాక్ష్యాలు చూపించలేరన్న విషయం తెలిసిపోతోంది. దీంతో కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందోననే భయంతోనే కొండా సురేఖలో పశ్చాత్తాపం మొదలైందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి నాగార్జునకు క్షమాపణలు చెప్పారు, బాగానే ఉంది. మరి కేటీఆర్కు ఎందుకు చెప్పలేదు? నాగార్జున కుటుంబాన్ని నొప్పించాలన్న ఉద్దేశం తనకు లేదని అన్నారే కానీ తాను తప్పుడు ఆరోపణలు చేసినట్లు ఎక్కడా అంగీకరించలేదు. ఆధారం లేకుండా చేసిన ఆరోపణలకు కోర్టులో శిక్ష పడకుండా తప్పించుకునేందుకు, మంత్రి పదవిని కాపాడుకునేందుకు మాత్రమే సురేఖ క్షమాపణ చెప్పినట్లు అర్థమవుతోంది. నాగార్జున అంగీకరిస్తారో లేదో తెలీదు కానీ కేటీఆర్ కూడా మంత్రిపై పరువు నష్టం దావా అయితే వేశారు. ఆ కేసు కూడా విచారణలోనే ఉంది. మరి కేటీఆర్ వేసిన కేసు నుండి మంత్రి ఎలా తప్పించుకుంటారు? కేటీఆర్ కు కూడా క్షమాపణ చెప్పి రాజీకి ప్రయత్నం చేసుకుంటారా? మంత్రి క్షమాపణకు, రాజీ ప్రయత్నాలకు నాగార్జున, కేటీఆర్ అంగీకరిస్తారా అనేది ఉత్కంఠ కలిగిస్తోంది. మరోవైపు మంత్రి కొండా సురేఖ ప్రకటనపై హీరో నాగార్జున నుంచి ఏమైనా స్పందన ఉంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ స్పందించి కేసు విషయంలో ఏమైనా వెనక్కి తగ్గుతారా అనేది కూడా చర్చనీయాంశంగానే మారింది. ఈ క్షమాపణను నాగార్జున కుటుంబం ఎలా స్వీకరిస్తుంది? పరువు నష్టం దావాపై తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయి అనేది వేచి చూడాలి.